టీటీడీ యాప్ పైన క్లిక్ చేసి ఓపెన్ చేశారంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి ఏమని చెప్తానండి. ఇక్కడ యాప్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఆర్జిత సేవ అనేసి ఒక బాక్స్ లాగా వస్తుంది. దాన్ని క్లిక్ హియర్ అని చేశారంటే ఓపెన్ అవుతుంది. ఇక్కడ కాకపోయినా మనకి ముందర కూడా చూపిస్తుందండి ఆర్జిత సేవ టికెట్స్ అనేసి. సో ఇక్కడ మనం క్యూలో వెయిట్ చేయాలండి, టైమింగ్ పడుతుంది. ఆఫ్టర్ టైమింగ్ తర్వాత ఎలాగ అప్లై చేయాలి, ఎలా డీటెయిల్స్ ఎంటర్ చేయాలి అన్నీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చెక్ చూడండి ఒకసారి. సో ఈ టైం మొత్తం కంప్లీట్ అవ్వాలి. ఇక్కడ మనకు చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి కంటిన్యూ కొట్టాలండి. నెక్స్ట్ ఇక్కడ మన ఈమెయిల్ ఐడి, మన దగ్గర ఏదైతే వాడుతున్నామో అది, ఎందుకంటే మెయిల్ వస్తుంది. సిటీ, స్టేటు, కంట్రీ, పిన్ కోడ్ ఇద్దరికి మాత్రమే అండి ఇది చేసుకోగలుగుతాం మనము. ఇద్దరికి మించి చేయలేము. వాళ్ళ నేము, ఏజు, జెండరు, ఆధార్ ప్రూఫ్ కానీ పాస్పోర్ట్ కానీ ఏదంటే అది ఇచ్చిన తర్వాత సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి లిస్ట్ వస్తుంది కదా, ఇందులో మీకు నేనైతే అన్నీ పెడుతున్నాను. మీకు ఏది పర్టికులర్ సేవ కావాలంటే ఆ సేవ క్లిక్ చేసుకోవచ్చు అండి. చేసిన తర్వాత కింద కంటిన్యూ ఉంటుంది. ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు ఏ డేట్లో ఏ సేవలు ఉన్నాయనేసి. సో నేను ఆల్రెడీ మెయిల్ అది ఇచ్చున్నాను కాబట్టి నాకు అట్లా వచ్చింది. ఈ మెయిల్ కాకుండా వేరే మెయిల్, మీరు ఇంతకుముందు ఏదైనా చేయకుండా ఉంటే కొత్త మెయిల్ ఇవ్వండి. సో అయిన తర్వాత కింద కంటిన్యూ బటన్ పైన క్లిక్ చేశారంటే మనకి మళ్ళీ ఇంకోసారి చూపిస్తుంది ఏ డేట్కి ఏ సేవలని. చూసారు కదా, రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయింది. ఎందుకంటే నేను మెయిల్ చేంజ్ చేశాను ఇక్కడ. ఓం నమో వెంకటేశాయ.